రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా అరవపల్లిలో ఓ నిద్రపోతూ ఎస్ఐ నిర్వాకం బయటపడింది. తమ గోడును చెప్పుకోవడానికి వెళ్తే ఎస్ఐ సైదులు నిర్లక్ష్యంగా ప్రవర్తించాడని బాధితుడైతే వాపోయాడు. ఫిర్యాదును పట్టించుకోకుండా స్టేషన్ లో నిద్రపోతున్నాడని మండిపడ్డారు. మైనర్ అయిన తన కూతుర్ని ఓ వ్యక్తి ప్రేమ పేరుతో సోషల్ మీడియాలో వేధిస్తున్నాడని అడివేముల గ్రామానికి చెందిన షేక్ రహీం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లగా ఆ సమయంలో ఎస్ఐ సైదులు గాఢ నిద్రలో ఉన్నారని వారు చెప్పారు. తమ బాధను వినకుండా ఎస్ఐ సైదులను గట్టిగా అడిగినందుకు బెదిరింపులకైతే పాల్పడి అసభ్య పదజాలం అయితే తిట్టారని బాధితులు తెలిపారు. తాము 4 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎస్ఐ నిద్రపోతున్న సమయంలో వీడియో తీసి జిల్లా ఎస్పీ నరసింహకు ఫిర్యాదు చేసినట్లుగా బాధితులు చెప్పారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా ఆర్వపల్లిలో ఓ నిద్రపోతూ ఎస్ఐ నిర్వాహకం అయితే బయటపడింది. తమ గోడును చెప్పుకోవడానికి వెళ్తే ఎస్ఐ సైదులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడానైతే బాధితుడు వాపోయాడు. ఫిర్యాదును పట్టించుకోకుండా అసభ్యకరంగా ప్రవర్తించడంటూ కూడా తెలియజేశారు. అదే విధంగా స్టేషన్ లో నిద్రపోతున్నాడంటే కూడా ఆ స్థానికులు అయితే మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ వర్ష. సూర్యాపేట జిల్లాలోని అరవపల్లి పోలీస్ స్టేషన్ లోని ఒక ఎస్ఐ నిర్వాహకం బయటపడింది. దీనికి సంబంధించి బాధితుడు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన సమయంలోనే అనేక మార్లు తన కూతురుపై మైనర్ బాలికైన కూతురుపై సాహిత్యం చేస్తూ అనేక సార్లు సోషల్ మీడియాలోని వైరల్ అవుతున్న ఒక వీడియోకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి అయితే వెళ్ళాడు. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అరవపల్లి ఎస్ఐ సైదులు కూడా నిర్వహిస్తున్నాడు. తన డ్యూటీ నిర్వహించాల్సిన సమయంలోని అక్కడే నిద్రపోతూ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరిస్తూ వచ్చిన వారిని అంటే చాలాసేపు బయట వెయిట్ చేయించడం జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి వీడియో తీసి కూడా జిల్లా ఎస్పీ సంబంధించిన నర్సింహులు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా బాధితుడు అనే ఆ వీడియోలు కూడా చెప్పడం జరిగింది. అదే సూర్యాపేట జిల్లాలోని అరవపల్లిలోని బయటపడ్డ ఒక ఎస్ఐ నిర్వాహకంపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు ఎస్పీ కూడా కఠిన తనపై చర్య తీసుకుంటారని కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గతంలో కూడా ఈట సైదులు అనే ఎస్ఐ గతంలో అనేక అవినీతి ఆరోపణల మీద తనపై ఫిర్యాదులు కూడా వచ్చాయంటూ కూడా స్థానికులుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ పోలీస్ స్టేషన్ లోని తన నిధులు నిర్వహించినటువంటి ఎస్ఐ నిద్రపోతుండటంతో ఆ వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి వర్ష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.